Students, today we will discuss about modern periodic law, modern periodic law or modern periodic table. Right. After that, Mendeleev periodic table. This Mendeleev periodic table was based on the atomic weight of the elements. That means Mendeleev arranged the elements in horizontal rows and vertical columns in increasing order of their atomic weight. Mendeleev ఏం చేశాడు, పీరియాడిక్ టేబుల్లో అంటే ఆ టైం నాటి ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో హారిజాంటల్ రోస్ గాను వర్టికల్ కాలమ్స్ గాను క్లాసిఫై చేయడం జరిగింది అన్నమాట. ఓకే, హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. హారిజాంటల్ రోస్ ని పీరియడ్స్ అన్నారు. వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. వర్టికల్ కాలమ్స్ ని గ్రూప్స్ అని చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఓకే, హియర్ అండ్ the elements present in the same group having similar properties as per Mendeleev. ఓకే, Mendeleev ఇంకా ఏం చెప్పాడంటే సేమ్ గ్రూప్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ సేమ్ కాన్ఫిగరేషన్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పేసి అతను ఫైండ్ అవుట్ చేసి ఆ సేమ్ ప్రాపర్టీస్ ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని సేమ్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఓకే, రైట్. ఆఫ్టర్ దట్ Newland's law of octaves and Mendeleev periodic table, and coming here modern periodic table. It was proposed by Moseley. It was proposed by Moseley. Okay, ఈ Moseley and scientist this modern periodic table ని ప్రపోజ్ చేయడం జరిగింది. As per modern periodic table, this modern periodic law is the physical and chemical properties of elements. The physical and chemical properties of elements are periodic functions of their atomic number. That is modern periodic law. It is also called as long form of the periodic table. అంటే Mendeleev periodic table షార్ట్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. ఆ పీరియాడిక్ టేబుల్ ని తను ఎక్స్టెండ్ చేస్తాడు అన్నమాట. సో హియర్ Mendeleev periodic table is based on the atomic weight of the element, and modern periodic table is based on the atomic number. So Moseley discovered here for classification of elements, అంటే ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయడంలో అటామిక్ వెయిట్ కంటే అటామిక్ నంబర్ అనేది మోస్ట్ ప్రిఫరబుల్ గా ఇతను చూసి అటామిక్ నంబర్ ప్రిఫరబుల్ గా ఉంటుంది కాబట్టి ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్. ఓకే, అటామిక్ నంబర్. సో హియర్ atomic number means here it is indicated by Z. Atomic number means that is equal to number of protons in the nucleus of an atom. Number of protons in the nucleus of an atom, that is equal to number of electrons present in neutral atom.
న్యూట్రల్ ఆటమ్. సో అటామిక్ నంబర్ అంటే ఏంటి ఇక్కడ? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. న్యూక్లియస్ లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ని అటామిక్ నంబర్ అంటాం. ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ ఆటమ్ దేర్ ఇస్ నో చార్జ్. ఇక్కడ న్యూట్రల్ మీన్స్ దేర్ ఇస్ నో చార్జ్ అనేది ఉండదు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ ఆటమ్. సో హియర్ న్యూట్రల్ ఆటమ్ అంటే ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ? చార్జ్ లేనటువంటిది అని అర్థం. ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ చార్జ్ కానీ నెగిటివ్ చార్జ్ కానీ ఉండదు. ఓకే, న్యూట్రల్ ఆటమ్. సో న్యూట్రల్ ఆటమ్ లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కూడా దట్ ఈస్ ఈక్వల్ టు అటామిక్ నంబర్. ఓకే, ఇక్కడ న్యూట్రల్ ఆటమ్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ చార్జ్డ్ మీన్స్ చార్జ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అటామిక్ నంబర్ కంటే హయ్యర్ గా ఉండడం కానీ లోయర్ గా ఉండడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అటామిక్ నంబర్ ఈజ్ 11. సో sodium atomic number 11. So it contains 11 protons and 11 electrons. 11 protons or 11 electrons and 11 protons. ఎట్లా అని చెప్పుకోవచ్చు? 11 electrons and 11 protons. This is neutral. So this sodium, to get its octet configuration, okay, one electron is lost. ఒక electron loss అయిపోతుంది. After losing one electron, it exhibits, that means Na plus. ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుంది? Na కాస్త Na plus గా మారుతుంది. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిన తర్వాత Na అనేది Na plus గా మారుతుంది అన్నమాట. ఓకే, సో హియర్ ఇక్కడ ఏమైంది? ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్ జరిగింది. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తగ్గిపోయింది. కాబట్టి atomic number that is equal to number of electrons in neutral atom, not charged ion. Okay, charge లేకుండా ఉండే వాటిలో ఉండే ఆటమ్స్ లో ఉండే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాని అటామిక్ నెంబర్ కి ఈక్వల్. చార్జ్ ఉంటే మాత్రం అది చెప్పుకోవచ్చు. అర్థమైందా? బట్ ప్రోటాన్స్ మాత్రం నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ది న్యూక్లియస్ అన్నాం. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కాన్స్టెంట్. దేర్ ఇస్ నో లాసింగ్, దేర్ ఇస్ నో గెయినింగ్. బట్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ కాన్స్టెంట్. To get octet configuration, either losing of electrons takes place or gaining of electrons takes place. Octet configuration exhibit చేయడం కోసము కొన్ని ఆటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ అనేవి ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవచ్చు లేదా లూజ్ కావచ్చు ఆర్ లాస్ కావచ్చు. ఓకే, సో అక్కడ అందుకే అటామిక్ నంబర్ ని ఎలక్ట్రాన్స్ పరంగా చెప్పుకునేటప్పుడు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ ఆటమ్ మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ చేయాలి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ ఆటమ్ అని చెప్పాలి. న్యూట్రల్ ఆటమ్ లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాని అటామిక్ నెంబర్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ కాన్స్టెంట్. సో ఎక్కడైనా సరే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ చెప్పొచ్చు. ఓకే, రైట్. హియర్ సో దట్ మీన్స్ the properties of the element not depends on the number of protons, but depends on the arrangement of electrons in various types of orbitals in the atom. So properties of the elements అనేది ఈ number of electrons atomic orbitals లో ఉండేటటువంటి electrons పైన డిపెండ్ అవుతుంది. arrangement of electrons in various atomic orbitals is called as electronic configuration. నీట్ గా అర్థమవుతుంది కదా? ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆర్ డిపెండ్స్ ఆన్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్ ది ఆటమ్. ఒక ఆటమ్ లో ఉండేటటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ పైన ఈ ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి దిస్ మోడర్న్ పీరియాడిక్ లా is changed to the properties of the elements or periodic functions of their electronic configuration. ఓకే, ఫస్ట్ ఇలా చెప్పుకున్నాం. ఏమన్నాము? ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్ అని చెప్పారు. అంటే ఇక్కడ ఆ ప్రాపర్టీస్ అనేటివి అటామిక్ నంబర్ పైన డిపెండ్ అవుతాయని చెప్పారు.
సో అటామిక్ నెంబర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది న్యూట్రల్ ఆటమ్, అంతే కదా. అటామిక్ నెంబర్ అంటే ఒక ఆటమ్ లోని న్యూక్లియస్ లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ గా ఉంటుంది, ఆర్ న్యూట్రల్ ఆటమ్ లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పైన కూడా దానికి ఈక్వల్ గా ఉంటుంది. న్యూట్రల్ ఆటమ్ కంపల్సరీ మెన్షన్ చేయాలి, న్యూట్రల్ ఆటమ్ లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, రైట్. సో హియర్ generally, in general, properties of the element are based on the arrangement of electrons in various atomic orbitals. ఒక ఆటమ్ లోని అటామిక్ ఆర్బిటాల్స్ లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ పైన ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది డిపెండ్ అవుతాయి. సో హియర్ దీస్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ in various atomic orbitals in the atom, that is called electronic configuration. Totally, we can say that here the physical and chemical properties of the elements are periodic functions of their electronic configuration. So here the properties nothing but physical and chemical properties. Okay, the physical and chemical properties of elements are periodic functions of their electronic configuration. This is modern periodic law. ఇక్కడ electronic configuration ఎందుకున్నాం? The properties of elements depends on the electronic configuration. Electronic configuration means arrangement of electrons in various atomic orbitals in the atom. That is electronic configuration. So this is modern periodic law. Okay, after that okay, modern periodic law means the properties of the elements are periodic functions of their electronic configuration. Here this is also called long form of the periodic table. So here in this long form of the periodic table there are 7 horizontal rows and 18 vertical columns are present. 7 horizontal rows, 7 horizontal rows, which is called periods. Here 7 periods are present, and vertical columns, which is called groups. Here 18 groups are present. In modern periodic table there are 7 horizontal rows, which is called periods. That means 7 periods are present in long form of the periodic table, and 18 vertical columns, which is called groups. That means 18 groups are present in the modern periodic table. Okay, right. So here periods and groups, right. Okay, there are 7 periods అని చెప్పుకున్నాం ఇక్కడ. In the 7 periods 18 groups. So hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium. So these are first A group. Okay, right.
Here beryllium, magnesium, calcium, strontium, barium, radium. This is second A group. These are second A. Okay. So right here from calcium. Calcium దగ్గర ఇక్కడ D block elements అనేది స్టార్ట్ అవుతాయి. So here scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper, zinc. Okay. Scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper, zinc. So here 10 D block elements, that means 3D series. This is 3D series. Okay, remaining groups ఉన్నాయి. Okay, అవి ఇక్కడ మనకు స్పేస్ లేదు కాబట్టి జస్ట్ ఇట్లా ఫస్ట్ ఏ సెకండ్ ఏ తర్వాత ఇక్కడ మధ్యలో డి బ్లాక్ ఉన్నాయనే విషయాన్ని కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. Okay, next one. Boron, aluminium, gallium, indium, thallium. These are third A group. Next, fourth A group. Carbon, silicon, germanium, tin, lead. These are fourth A group. Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. These are fifth A group. And next 6th A group, oxygen, sulfur, selenium, tellurium, polonium. These are 6th A group. Fluorine, chlorine, bromine, iodine, astatine. These are 7th A group. And here helium, neon, argon, krypton, xenon, radon. These are 8th A or 0th elements. Here 8th A or 0 group elements. These are second A, third A, fourth A, fifth A, sixth A, seventh A. Okay, there is no here a large gap between the second A and third A group. ఈ వీటికి మధ్యలో కొంచెం గ్యాప్ స్పేస్ వదిలేని చూడండి. ఇక్కడ డి బ్లాక్ ఉన్నాయని చెప్పేసి ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ 3D, 4D, 5D, 6D. సో బాటమ్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ హియర్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్. హియర్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, సింపుల్ మనకి ఇక్కడ పీరియడ్స్ గ్రూప్స్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం కాబట్టి మనం బ్లాక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు కావాలంటే మళ్ళీ ఒకసారి రాసుకోవచ్చు. ఓకే, హియర్ this is first period, second period, third, 4, 5, 6, 7. Okay, మనం ఏం చెప్పుకున్నాం? In modern periodic table there are 7 periods and 18 groups. So 7 periods ఎట్లా ఉన్నాయి చూడండి. ఇవి హారిజాంటల్ రోస్. These are horizontal rows. These are horizontal rows. Okay, these are called periods. ఈ హారిజాంటల్ రోస్ ఏమంటామంటే పీరియడ్స్ అంటాం. సో చూడండి, దిస్ ఈజ్ ఫస్ట్ పీరియడ్, దిస్ ఈజ్ సెకండ్ పీరియడ్, దిస్ ఈజ్ థర్డ్ పీరియడ్, దిస్ ఈజ్ ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, సిక్స్త్ పీరియడ్, సెవెంత్ పీరియడ్. ఓకే, దిస్ ఈజ్ ఇన్కంప్లీట్ పీరియడ్ హియర్, రైట్. సో దేర్ ఆర్ 18 groups, 18 groups. జనరల్లీ మనం చూసేదానికి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 గ్రూప్స్ ఉన్నాయి. 8 గ్రూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ వదిలేనని చెప్పాను కదా. కాల్షియం టు గ్యాలియం, వీటి మధ్యలో 10 డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. 10 డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇందాక మనం రాసాం కదా. క్యాండియం టు జింక్, క్యాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్. ఓకే, అట్లా కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో 10 టోటలీ 10 డి బ్లాక్ ఎలిమెంట్స్. సో అవి 10 ప్లస్ ఇది ఒక 8, టోటలీ 18 గ్రూప్స్ ఆర్ ప్రెసెంట్ హియర్.
Okay, understood? Right. So in modern periodic table, there are long form of the periodic table. There are 7 periods like this here, 18 groups here. So here, any element in the periodic table లో ఉండేటటువంటి any element, that is the number of main cells present in the atom decide to which period it belongs. సో ఒక ఆటం లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ మెయిన్ సెల్స్ అనేటివి ఆ ఆటం ఏ పీరియడ్ కి చెందింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? ఒక ఆటం తీసుకున్నామమ్మా, ఎనీ ఎలిమెంట్ తీసుకున్నాం, లేదంటే ఒక ఆటం తీసుకున్నాం, ఎనీ ఆటం. ఆ ఆటం ఏ పీరియడ్ చెందింది మనకు అర్థం కాదు, తెలియదు. అవి తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే, ఫస్ట్ యూ కెన్ రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దట్ ఆటం. మనం ఏ ఆటం అయితే తీసుకుంటున్నామో ఆ ఆటం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాసుకోవాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు దాంట్లో మెయిన్ సెల్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేస్తే అదే దాని పీరియడ్ నెంబర్ అవుతుంది అన్నమాట. అదే దాని పీరియడ్ నెంబర్ అనేది అవుతుంది. సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్. యు టేక్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ నీట్ గా క్లియర్ గా జాగ్రత్తగా వినండి. సింపుల్ టెక్నిక్, ఇది చాలా సింపుల్ టెక్నిక్. హైడ్రోజన్ సింపుల్ గా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తారనుకోండి, సపోజ్ ది గివెన్ హైడ్రోజన్ ఆటం ఇస్ విచ్ బిలాంగ్స్ టు పీరియడ్ అన్నాం. ఈ హైడ్రోజన్ ఏ పీరియడ్ కి చెందింది అని క్వశ్చన్ అడిగాడు. సపోజ్ ఆ క్వశ్చన్ ని మనం ఆన్సర్ చేయాలంటే మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటో ఆ కాన్సెప్ట్, ఇక్కడ ఒక గివెన్ ఆటం, ఏ ఆటం అయినా కూడా ఏ పీరియడ్ కి చెందింది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఆ పీరియడ్ లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ మెయిన్ సెల్స్ తీసుకోవాలి. సో దాంట్లో ఎన్నైతే ఉన్నాయో అదే దాని పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వాట్ ఈస్ హియర్ 1s1. సో 1s1, that means here this is first cell, this is first main cell, so it belongs to first period. ఇక్కడ ఏముంది, ఫస్ట్ కదా మెయిన్ సెల్, ఫస్ట్ సెల్ ఉంది, ఇట్ బిలాంగ్స్ టు ఫస్ట్ పీరియడ్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హీలియం అటామిక్ నెంబర్ 2. ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వాట్ ఈస్ హియర్ 1s2. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. సో ఇట్ ఈస్ ఆల్సో ఫస్ట్ పీరియడ్. సో హీలియం ఆల్సో బిలాంగ్స్ టు ఫస్ట్ పీరియడ్. సో ఇక్కడ ఫస్ట్ మెయిన్ సెల్ ఉంది, కాబట్టి helium also belongs to first period. So here this is first period. How many elements present in the first period? Hydrogen and helium. Only 2 elements present in the first period. How can you say that here? అది ఎలా చెప్తావు అంటే, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు దాంట్లో మెయిన్ సెల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం. రెండు ఒకటే కదా ఉండేది, ఫస్ట్ సెల్ అంతే. ఫస్ట్ సెల్ కాబట్టి దీస్ ఆర్ హైడ్రోజన్ అండ్ హీలియం బిలాంగ్స్ టు first period. Okay, right. And next you take next example, lithium atomic number is 3. That means 1s2 2s1. So here ఇది ఏ సెల్ అమ్మా, సెకండ్ సెల్. అంటే ఎలక్ట్రాన్ అనేది సెకండ్ సెల్ లో ఎంటర్ అయింది, ఇక్కడ సెకండ్ మెయిన్ సెల్. సో ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్. Okay, right. And you take another example, beryllium 1s2 2s2. ఇది ఏ సెల్ నానా, సెకండ్ సెల్. This is second cell. So this is also belongs to second period. Here look here, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, chlorine, neon. These all elements are belongs to second period. Okay, why? Because in all these elements valence cell or outermost orbit is second orbit. ఈ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా ఏంటి, దీంట్లో వేలెన్స్ సెల్ అంటే సెకండ్ సెల్ వేలెన్స్ సెల్. సో వేలెన్స్ సెల్ సెకండ్ సెల్ అయితే దట్ ఈస్ సెకండ్ పీరియడ్.
Okay, next example, you take another example, fluorine. Fluorine. So fluorine atomic number is 9. That means 1s2, 2s2, 2p6. Sorry. 1s2, 2s2, 2p5. 2p5. So here this is valence cell. Okay. So it is also belongs to here. Second. That means this is nucleus. This nucleus anukunte ఇది first cell. Okay na? This is second cell. Okay. So first cell lo s orbital ఉంటుంది. Second cell లో s and p orbital. S and p orbitals. సో ఇక్కడ ఈ ఫ్లోరిన్ లో ఎలక్ట్రాన్స్ ఏ సెల్ లో ఉన్నాయి? సెకండ్ సెల్ లో ఉన్నాయి. దిస్ ఈజ్ సెకండ్ సెల్. సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ది సెకండ్ పీరియడ్. It is belongs to the second period. And next one, you take another example, sodium. Atomic number is 11. So electronic configuration is 1s2, 2s2, 2p6, 3s1. So how many cells present in this here? 1, 2, 3. 3 cells. 3 cells unnai. This is third cell is valence cell. Third cell is valence cell. So sodium is belongs to third period. Sodium is belongs to third period. Okay, right. That means here sodium వచ్చినప్పుడు ఇంకొక సెల్ వస్తుంది. ఇది థర్డ్ సెల్. 1, 2, 3. 3 మెయిన్ సెల్స్ ఉన్నాయి కదా అక్కడ. 3 మెయిన్ సెల్స్ ఉన్నాయి కాబట్టి sodium is belongs to third period. You take any example. You take any example here. So here, in case of hydrogen and helium, this is nucleus 1s1. In case of helium is 1s2. That means both hydrogen and helium here is having only one cell. Hydrogen lo kaani, helium lo kaani, oka cell maatrame undi. One main cell maatrame undi kabatti these both hydrogen and helium are belongs to first period. And in case of lithium, 1s2, 2s1, 1s2, 2s1. This is like this. This is 1s2 and the first cell, 2s1 and the second cell. How many cells present in the lithium? So 2 cells. 2 cells unnai ikkada. So lithium is belongs to the second period. Lithium is belongs to second period. And in case of sodium, 1s2, 2s2, 2p6, 3s1. So here totally 3 main cells are present. 1, 2, 3. So sodium atom it belongs to the third period. It belongs to the third period. Okay, itla identify చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు వాటిలో ఎన్నైతే మెయిన్ సెల్స్ ఉంటాయో, ఓకే, నంబర్ ఆఫ్ మెయిన్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ది ఆటమ్ that would be equal to its period number. Okay, that would be equal to the its period number. Sodium lo 3 main cells ఉన్నాయి కాబట్టి sodium belongs to third period. ఇంకా అంటే valence cell కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ valence cell third cell అంటే అక్కడ 3 cells ఉన్నాయని అర్థం. సో sodium అనేది ఎక్కడ అవుతుంది? third period. It belongs to third period. Okay, అట్లాగే next example is magnesium. Atomic number is 12. Magnesium atomic number is 12. So here 1s2, 2s2, 2p6, 3s2. 1, 2, 3. Here is also 3 cells are present. So magnesium also belongs to third period, not group, third period. ఇక్కడ మనం periods గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి సో మెగ్నీషియం లో valence cell is 3. So it belongs to third period. Okay, ఇంకా కావాలంటే ఇక్కడ ఎన్ని సెల్స్ ఉన్నాయి? ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్. 3 సెల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ మెగ్నీషియం ఇస్ బిలాంగ్స్ టు ది థర్డ్ పీరియడ్. సో ఎనీ ఆటమ్ మీకు ఏ ఆటమ్ అయినా ఇవ్వచ్చు, ఏ ఆటమ్ అయినా ఇచ్చి అది ఏ పీరియడ్ చెందింది అంటే ఇట్లా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, యు టేక్ ఎగ్జాంపుల్ అనదర్ నైట్రోజన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. 1s2, 2s2, 2p3. So here this is first cell, this is second cell. How many cells here? First to second 2 cells are present. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు 2s2, 2p3 అని. 1, 2, 3 ఉన్నాయి కదా, 3 సెల్స్ అనుకో. ఈ 2s2, 2p3 కలిపి ఒకే సెల్, ఒకటే మెయిన్ సెల్.
ఓకేనా. సో 1s2 ఈ ఫస్ట్ సెల్, ఇది సెకండ్ సెల్ ఇది. సో ఇన్ నైట్రోజన్ 2 cells are present. ఎన్ని సెల్స్ ఉన్నాయి ఇక్కడ? 2 main cells are present. So that's why nitrogen belongs to second period. Nitrogen belongs to second period, like this. Here this is second period. Okay, right. You take another example is aluminum. Another example is aluminum. Aluminum atomic number is 13. So electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p1, 3s2, 3p1. So here this is first main cell, this is second main cell, this is third main cell. So totally in aluminum 3 main cells are present. How many cells here? 3 main cells. This is first cell, this is second cell, this is third cell. 3 main cells are present in the aluminum. So aluminum, it belongs to the third period. Okay, here like this. This is third period. Okay now, right? You take any example, how many cells present in the atom, that will decide its period number. Okay, ఒక atom లో ఉండేటటువంటి number of main cells దాని పీరియడ్ నెంబర్ ని డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఫైనల్ హియర్. ఓకే, యు టేక్ ఎనీ ఎగ్జాంపుల్ హియర్ అండ్ క్లోరిన్ 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. This is 1, 2, 3. Here 3 main cells are present. So chlorine also belongs to third period. Here like this. Chlorine also belongs to third period. Chlorine kuda third period ki chendinde. Okay, itla manam decide cheyali. Okay, right. Next one. That means how many main cells present in the atom, that will decide that's period number of that atom. Okay, here the number of elements in the period depends on how electrons are filled into various cells. ఒక పీరియడ్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అనేటివి ఎట్లా మనం డిసైడ్ చేస్తామంటే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఫిల్ అవుతున్నాయో ఆ పీరియడ్ లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తాం. సపోజ్ హియర్ యు టేక్ ఫస్ట్ పీరియడ్ అంటే ఇక్కడ ఫస్ట్ పీరియడ్ అంటే ఒకే మెయిన్ సెల్ మాత్రమే ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్ని దీస్ ఆర్ బిలాంగ్స్ టు ఫస్ట్ పీరియడ్. అర్థమవుతుందా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు దాంట్లో ఒకటే మెయిన్ సెల్ ఉన్నంత, ఒక సింగిల్ మెయిన్ సెల్ ఉన్నట్లయితే అది బిలాంగ్స్ టు ఫస్ట్ పీరియడ్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ది ఫస్ట్ పీరియడ్? ఫస్ట్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనకు కావాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే, ది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ ఇన్ ది ఫస్ట్ మెయిన్ సెల్. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఫిల్ అవుతాయో ఫస్ట్ పీరియడ్ లో అన్ని ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ హియర్. వన్స్ అగైన్ మళ్ళీ చూడండి ఇక్కడ. ఓకే, ఒక ఎలిమెంట్ మనకి ఇచ్చాడు, ఒక ఎగ్జామ్ లో ఒక ఎలిమెంట్ ఇచ్చేసి ఈ ఎలిమెంట్ అనేది ఏ పీరియడ్ కి చెందింది అని చెప్పమన్నాడు అనుకోండి. సపోజ్ ఆ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు దాంట్లో ఎన్ని మెయిన్ సెల్స్ అయితే ఉంటాయో అదే దాని పీరియడ్ నెంబర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మెనీ ఎగ్జాంపుల్స్, యు సీ మెనీ ఎగ్జాంపుల్స్ హియర్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాము, అవి అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఒక ఎలిమెంట్, ఒక ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఒకే మెయిన్ సెల్ ఉంటే, ఓకే, దట్ ఈస్ బిలాంగ్స్ టు ఫస్ట్ పీరియడ్. 2 మెయిన్ సెల్స్ ఉంటే దట్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్. 3 మెయిన్ సెల్స్ ఉంటే దట్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్. 4 మెయిన్ సెల్స్ ఉంటే దట్ బిలాంగ్స్ టు
fourth period. అర్థమవుతుందా? The number of cells present in the given atom that will decide its period number. ఒక ఆటమ్ లో ఎన్ని మెయిన్ సెల్స్ ఉన్నాయో, ఎన్ని మెయిన్ సెల్స్ ఉంటాయో అది దాని పీరియడ్ నెంబర్ డిసైడ్ చేస్తుంది. అంటే ఎన్ని మెయిన్ సెల్స్ ఉంటే అదే దాని పీరియడ్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు కన్వర్షన్ చేంజెస్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ తీసుకున్నాం. ఒక్కొక్క పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పటి వరకు ఒక ఆటం ఇచ్చి ఆ ఆటం ఏ పీరియడ్ కి చెందింది అని కనుక్కున్నాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాం? అది ఆ ఆటమ్ లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ సెల్స్ ని బట్టి ఫైండ్ అవుట్ చేసాం. ఎన్ని మెయిన్ సెల్స్ ఉంటే అదే దాని పీరియడ్ నెంబర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు అండర్ క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్క పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ పీరియడ్ తీసుకున్నాం మనం. ఫస్ట్ పీరియడ్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ మెయిన్ సెల్ ఉంటుంది, ఒకే మెయిన్ సెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ న్యూక్లియస్, దిస్ ఈజ్ ఫస్ట్ మెయిన్ సెల్. సో ఈ మెయిన్ సెల్ ఒక ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుందమ్మా. ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? ఆల్రెడీ యూ సీ ది చాప్టర్ నేమ్ ఈజ్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ లో మీరు అబ్జర్వ్ చేసింటారు. ఎస్ ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. చూడండి ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్ లో 6 ఎలక్ట్రాన్స్, డి ఆర్బిటాల్ లో 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్ ఆర్బిటాల్ లో 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. అంతే కదా? ఎస్ ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఇన్ పి ఆర్బిటాల్ ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఇన్ డి ఆర్బిటాల్ 10 electrons, in f orbital 14 electrons. Okay, here first period అంటే ఒకే మెయిన్ సెల్ ఉండాలి. ఆ ఒకే మెయిన్ సెల్ లో s ఆర్బిటాల్ ఉంటుంది. ఆ s ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయని చెప్పాం ఇక్కడ? 2 electrons. So in first period 2 elements are present. Okay, ఇక్కడ ఫస్ట్ సెల్ లో 2 electrons మాత్రమే ఉంటాయి కాబట్టి ఫస్ట్ పీరియడ్ లో 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. రైట్. ఓకే, ఇన్ సెకండ్ పీరియడ్ అంటే ఉంటాయమ్మా 2 మెయిన్ సెల్స్ ఉంటాయి. ఇట్లాగా 2 మెయిన్ సెల్స్ ఉంటే ఏ ఆటమ్ లో అయితే 2 మెయిన్ సెల్స్ ఉంటాయో దట్ విల్ 2 మెయిన్ సెల్స్ ఉంటాయో అది సెకండ్ పీరియడ్ అని అర్థం. సో హియర్ ఈ 2 మెయిన్ సెల్స్ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ సెల్ చూసుకోండి. సెకండ్ సెల్ లో ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ అండ్ పి ఆర్బిటాల్, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్ లో 6 ఎలక్ట్రాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది valence cell is here 8 electrons. 8 electrons ఉన్నాయి కాబట్టి ఇన్ సెకండ్ పీరియడ్ 8 elements are present. ఓకే, వన్స్ అగైన్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నేను మొత్తం ఫస్ట్ నుంచి కూడా 2 క్వశ్చన్లకి ఆన్సర్ చేశా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక గివెన్ ఆటమ్, ఒక ఆటమ్ ఇచ్చేసి ఆ ఆటమ్ ఏ పీరియడ్ కి చెందింది ఫైండ్ అవుట్ చేయమంటే చేసాం. ఎలా చేసాం? దాంట్లో నంబర్ ఆఫ్ మెయిన్ సెల్స్ ఎన్నైతే ఉంటాయో అదే దాని పీరియడ్ నెంబర్ గా చూసాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈచ్ పీరియడ్ లో, ఒక్కొక్క పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది సెకండ్ క్వశ్చన్. దాన్ని ఎలా డిసైడ్ చేస్తున్నాం మనం ఇక్కడ? సో ఇప్పుడు మెయిన్ సెల్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే పడతాయో అన్ని ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెల్ లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పడతాయి కాబట్టి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ సెల్ లో 8 ఎలక్ట్రాన్స్ పడతాయి కాబట్టి 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సో హియర్ యు సీ ది అబ్జర్వేషన్ పీరియడ్ వైజ్ క్లాసిఫికేషన్ హియర్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పీరియడ్. First one is, so here each period start with alkali metals. So these are called alkali metals. First A group elements are called alkali metals. 8A group elements are called noble gases or inert gases. Okay, first A group elements are called alkali metals, 8A group elements are called noble gases. So here second A group elements alkaline earth metals,
alkaline earth metals. Alkaline earth metals. Okay, here first one is first period. How many periods in the periodic table here? 7 periods. Okay. Okay, let us say you see here first period. The first period start with hydrogen and ends with helium. So each period start with alkali metals and ends with noble gas. ప్రతి పీరియడ్ కూడా ఆల్కలీ మెటల్ తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నోబుల్ గ్యాస్ తో ఎండ్ అవుతుంది. ప్రతి పీరియడ్ start with alkali metals and ends with noble gases. Okay, so in first period, first of all, it is start with hydrogen and ends with helium. It contains only 2 elements. First period contains only 2 elements. They are hydrogen and helium. First period lo only 2 elements maatrame untayi. They are hydrogen and helium. They like this. This is first period. Hydrogen and helium. In this first period, 1s orbital filled with electrons. 1s orbital is filled with electrons. 1s first period lo 1s orbital అనేది electrons తో fill అవుతుంది. సో ఎలాగా ఇండికేట్ చేస్తామంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ is 1. So its electronic configuration is 1s1. So here this is like this. And helium configuration, helium atomic number is 2. Its electronic configuration is 1s2. Means here 2 electrons are present. So in first period 1s orbital filled with electrons. Ikkada 1s, ikkada 1s. So that is the meaning of this point. So it is a shortest period. First period is a very shortest period. Okay, right. Next one, second period. Okay, in second period here it contains 8 elements. That means this is second period. 1, 2, 3, 4, 5, 6, 7, 8. In second period 8 elements are present. So the second period start with lithium and ends with neon. Second period దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? ఇక్కడ lithium తో స్టార్ట్ అవుతుంది, neon తో ఎండ్ అవుతుంది. Start with lithium and ends with neon. Second period start with lithium and ends with neon. Okay, in second period 2s and 2p orbitals are filled with electrons. In first period 1s orbital is filled with electrons. In second period 2s and 2p orbitals are filled with electrons. Okay, let us say some examples here. Lithium atomic number is 3. So 1s2, 2s1. So 2s orbital is filled with electrons. And beryllium, after that lithium, beryllium is coming. Beryllium atomic number is 4. 1s2, 2s2. Here 2s orbital also filled with electrons. Okay, guys. Next, after that, boron 5. 1s2, 2s2, 2p1. 2s, 2p. Next, carbon 1s2, 2s2, 2p2. After that, nitrogen, oxygen, fluorine, neon. This last one is neon. Neon atomic number is 10. So here 1s2, 2s2, 2p6. So
ఫ్రమ్ లిథియం టు నియాన్, లిథియం నుండి నియాన్ వరకు అబ్జర్వ్ చేస్తే 2s 2p ఆర్బిటాల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అవుతా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ లిథియం ps ఆర్బిటాల్, ఇన్ కేస్ ఆఫ్ బెరీలియం ఆల్సో ps ఆర్బిటాల్, ఇన్ కేస్ ఆఫ్ బోరాన్ 2s and 2p, కార్బన్ 2s 2p, అప్ టు నియాన్, నియాన్ కూడా 2s and 2p ఎలక్ట్రాన్స్ తో నిండుతుంది అనమాట. ఓకే, సో ఇట్ కంటైన్స్ హియర్ 8 ఎలిమెంట్స్. సెకండ్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్తున్నాం ఇక్కడ? 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకు 8 ఎలిమెంట్స్ ఉండాలి? ఎందుకు 8 ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఇక్కడ చూడండి, ఈ 2s ఆర్బిటాల్లో s and p ఆర్బిటాల్స్ ఉన్నాయి. 2s మెయిన్ సెల్, సారీ 2 మెయిన్ సెల్ లో s and p ఆర్బిటాల్, దిస్ ఇస్ s ఆర్బిటాల్, దిస్ ఇస్ p ఆర్బిటాల్. ఓకే, ఇన్ s ఆర్బిటాల్ how many electrons are required here? 2 electrons are filling. And next one p, 6 electrons. Okay, in second main cell only s and p subcells are present. In s subcell the maximum capacity of s orbital is 2, maximum capacity of p orbital is 6, 2 plus 6 8. So s and p orbitals లో 8 electrons పడతాయి కాబట్టి సెకండ్ పీరియడ్ లో 8 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సింపుల్ లాజికల్ థింగ్ అంతే, మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, వెరీ సింపుల్ లాజికల్ థింగ్. ఓకే, సెకండ్ పీరియడ్ ఇట్ కంటైన్స్ 8 ఎలిమెంట్స్. ఎందుకు 8 ఎలిమెంట్స్ ఇక్కడ పడతాయంటే సెకండ్ పీరియడ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? 2 మెయిన్ సెల్స్ అంటాం. ఫస్ట్ మెయిన్ సెల్, సెకండ్ మెయిన్ సెల్. సో సెకండ్ మెయిన్ సెల్ లో ఏ సబ్ సెల్స్ ఉంటాయంటే ఏ ఆర్బిటాల్స్ ఉంటాయి? ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడుతున్నాయి ఇక్కడ? 2. p ఆర్బిటాల్లో 6. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8. in s orbital 2 electrons, in p orbital 6 electrons. Total number of electrons here 8 electrons. So 8 electrons second cell లో పడుతున్నాయి కాబట్టి సెకండ్ పీరియడ్ లో కూడా 8 ఎలిమెంట్స్ ఉంటాయి. దట్ ఓకే, ది సెకండ్ పీరియడ్ స్టార్ట్ విత్ లిథియం అండ్ ఎండ్స్ విత్ నియాన్, ఎండ్స్ విత్ నియాన్. సో ఇన్ సెకండ్ పీరియడ్ 2s 2p orbitals are filled with electrons. 2s 2p orbitals are filled with electrons. Okay, right. Okay, next one, third period. Third period. Okay, third period also it contains 8 elements. 8 elements. So here this is third period. This is third period. So third period start with sodium and end with argon. So here start with sodium and ends with argon. Third period start with sodium and ends with argon. So here 3s 3p orbital, 3p orbital filled with electron, 3s 3p orbitals. That means here చిన్న కన్ఫ్యూజన్ చూడండి. ఇక్కడ థర్డ్ పీరియడ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? పీరియడ్ నెంబర్ ని ఏది డిసైడ్ చేస్తుందంటే నంబర్ ఆఫ్ మెయిన్ సెల్స్ అని చెప్పుకున్నాం, అంతే కదా. సపోజ్ థర్డ్ పీరియడ్ అంటే ఎన్ని ఉండాలి? 3 మెయిన్ సెల్స్ ఉండాలి, 1 2 3. సో ఈ థర్డ్ సెల్స్ లో వచ్చేసి ఎస్ పి డి, డిఆర్ 3 ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? 3s and 3p అని మాత్రమే చెప్తా ఉన్నాం, 3d అని చెప్పట్లేదు. జనరల్ గా ఇన్ థర్డ్ మెయిన్ సెల్ ఏమేమి ఆర్బిటాల్స్ ఉంటాయంటే 3s 3p 3d. దీస్ 3 ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ది థర్డ్ సెల్. సో థర్డ్ పీరియడ్ అని చెప్పాలి అంటే ఈ పీరియడ్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ లో 3 మెయిన్ సెల్స్ అనేవి ఉంటాయి, 3 మెయిన్ సెల్స్. ఓకే, అప్పుడు థర్డ్ సెల్ వ్యాలెన్స్ సెల్ అవుతుంది. ఆ థర్డ్ సెల్ లో 3s 3p 3d ఆర్బిటాల్స్ ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే థర్డ్ పీరియడ్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ లో 3s 3p ఆర్బిటాల్స్ మాత్రమే ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అవుతున్నాయి, 3s 3p ఆర్బిటాల్స్ మాత్రమే ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అవుతాయి. మరి 3d ఆర్బిటాల్ పరిస్థితి ఏంటి అంటే జనరలీ ది ఎంటరింగ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ వేరియస్ అటామిక్ ఆర్బిటాల్స్ as opposite principle. That means
N+L రూల్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ 3s లోకి ఎంటర్ అయిన తర్వాత 3p లోకి ఎంటర్ అవుతాయి. ఓకే, అంటే 3p లో ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అవుతుంది. 3p లో ఎంటర్ అయిన తర్వాత 3d లోకి ఎంటర్ కావు. ఎక్కడ ఎంటర్ అవుతాయంటే 4s లోకి ఎంటర్ అవుతాయి. ఓకే, 3s 3p తర్వాత 4s తర్వాత 3d. కాబట్టి 3s 3p మాత్రమే చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ 3s 3p తర్వాత 3d లోకి ఎంటర్ కాకుండా 4s లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ కావాలి. చూడండి, 3s లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయిన తర్వాత 3p లోకి ఎంటర్ అవుతుంది, అది కామన్. సో 3p లోకి ఎంటర్ అయిన తర్వాత మరి ఈ సెల్లో s అండ్ p ఆర్బిటాల్ తో పాటుగా d ఆర్బిటాల్ అనేది ఉంది. కానీ జనరల్ గా ఎలక్ట్రాన్స్ అన్ని p ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయ్యి ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ 3d లోకి ఎంటర్ కావాలి. కానీ ఎక్కడికి ఎంటర్ అవుతా ఉంది? 4s లోకి ఎంటర్ అవుతా ఉంది. ఎందుకంటే ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది వాటి ఎనర్జీ ఇంక్రిమెంట్ ద్వారా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనం 3d కి 4s అబ్జర్వ్ చేస్తే n+l వాల్యూ చూసుకోండి. ఫస్ట్ మనం 4s రాద్దాం. 4s. సో 4s రాస్తే ఇక్కడ n వాల్యూ 4, n వాల్యూ ఎంత? 4. l వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ s ఆర్బిటాల్ కి l వాల్యూ ఆల్రెడీ క్వాంటమ్ నంబర్స్ లో వచ్చింది మీకు. క్వాంటమ్ నంబర్స్ లో s ఆర్బిటాల్ కి l వాల్యూ 0. సో 4 + 0 is 4. 4s ఆర్బిటాల్ కి n+l వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ 3d చూడండి. 3d లో n వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 3. n వాల్యూ is 3. ఫర్ d ఆర్బిటాల్ l వాల్యూ is 2. ఓకే, చూడండి అమ్మా, s ఆర్బిటాల్ కి l వాల్యూ 0, p ఆర్బిటాల్ కి 1, d ఆర్బిటాల్ కి 2, అది f ఆర్బిటాల్ కి 3. ఓకే, ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. s ఆర్బిటాల్ కి l వాల్యూ 0, p ఆర్బిటాల్ కి l వాల్యూ 1, d ఆర్బిటాల్ కి 2, f ఆర్బిటాల్ కి 3. సో హియర్ n value is 3, d orbital ki l value is 2, that is equal to 5. So generally the electrons enter into atomic orbital which having least n+l value. ఏ ఆర్బిటాల్ కి అయితే n+l వాల్యూ తక్కువగా ఉంటుందో ఆ ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకేనా? ది arrangement of, that means the entering of electron in atomic orbital which has least n+l value. ఏ అటామిక్ ఆర్బిటాల్ కి అయితే n+l వాల్యూ తక్కువగా ఉంటుందో ఆ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ 4s అండ్ 3d ఆర్బిటాల్, ఈ 4s అండ్ 3d ఆర్బిటాల్ లో ఈ n+l వాల్యూ అనేది 3d కంటే 4s తక్కువగా ఉంది. సో 3d n+l వాల్యూ 5, 4s కి 4. ఈ రెండులు మనం అబ్జర్వ్ చేస్తే 3d కంటే 4s లోనే ఈ n+l వాల్యూ అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎంటర్ ఇంటూ 4s ఆర్బిటాల్ అండ్ దెన్ 3d ఆర్బిటాల్. ఫస్ట్ 4s ఆర్బిటాల్ లో ఎంటర్ అయిన తర్వాత 3d ఆర్బిటాల్ లోకి ఎంటర్ అవుతుంది. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇక్కడ ఇన్ థర్డ్ పీరియడ్ ఓన్లీ 3s అండ్ 3p ఆర్బిటాల్స్ మాత్రమే ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అవుతాయి. అర్థమవుతుంది కదా? ఇంకా రైట్. ఓకే, ఇన్ 3s అండ్ 3p, సో s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్ లో 6 ఎలక్ట్రాన్స్, టోటలీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో పడతాయి కాబట్టి 8 ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ది థర్డ్ పీరియడ్. దీస్ సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్ బోత్ దీస్ ఆర్ ఏ షార్ట్ అండ్ డిస్కంటిన్యూస్ పీరియడ్. ఇవి షార్ట్ పీరియడ్. ఇదేంటి? ఫస్ట్ పీరియడ్ షార్టెస్ట్ పీరియడ్. ఈ సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్, సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్, ఇవి రెండు కూడా షార్ట్ పీరియడ్స్ అంటాం. షార్ట్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్త్ పీరియడ్. Fourth period. So in fourth period it is a long period. Each period contains here, that means fourth and fifth period, 18 elements. Fourth period contains 18 elements. 18 elements. Okay. Fourth period, this is fourth period. Start with potassium and ends with krypton. Fourth period
start with potassium and end with krypton. Potassium తో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది ఇక్కడ? క్రిప్టాన్ తో ఎండ్ అవుతుంది. దేంతో ఎండ్ అవుతుంది? క్రిప్టాన్. సో హియర్ ఇన్ ఫోర్త్ పీరియడ్ 4s 3d 4p ఆర్బిటాల్స్, 4s 3d 4p ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నామంటే 4s ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయిన తర్వాత 3d లోకి ఎంటర్ అవుతుందని చెప్పాం కదా. సో ఇన్ ఫోర్త్ పీరియడ్ 4s 3d 4p ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్. సో ఇన్ s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్, d ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయని చెప్పాం? 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఈ 2 + 10 ఎన్ని? 12 ఎలక్ట్రాన్స్. సో p ఆర్బిటాల్ 6 ఎలక్ట్రాన్స్, 12 + 6 18 ఎలక్ట్రాన్స్. సో హియర్ 18 ఎలక్ట్రాన్స్ దీంట్లో పడతాయి కాబట్టి fourth period contains 18 elements. Fourth period contains 18 elements. Okay, that is fourth period. So next one, another one is fifth period. Another one is fifth period. So fifth period also contains 18 elements. ఫిఫ్త్ పీరియడ్ లో కూడా 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఫిఫ్త్ పీరియడ్ అమ్మా. స్టార్ట్ విత్ రుబీడియం అండ్ ఎండ్స్ విత్ xenon. స్టార్ట్ విత్ రుబీడియం అండ్ ఎండ్స్ విత్ xenon. రుబీడియం తో స్టార్ట్ అవుతుంది, xenon తో ఎండ్ అవుతుంది. ఓకే, ఇట్ స్టార్ట్ విత్ రుబీడియం అండ్ ఎండ్స్ విత్ xenon. ఇన్ దిస్ ఫిఫ్త్ పీరియడ్ 5s 4d 5p 5s 4d 5p orbitals are filled with electrons. Okay, once again here first period it contains two elements. In this first period 1s orbital is filled with electrons, so it contains only two elements, that means hydrogen and helium. It is a short period. Okay, in second period, second and third periods both are having 8 elements here. Okay, second period start with lithium and ends with neon, and third period start with sodium and ends with argon. So here second period lithium to start avutundi, neon to end avutundi. Third period sodium to start ayi argon to end avutundi, both having 8 elements. 1 2 3 4 5 6 7 8. ikkada kuda 8 elements unnai. So in case of second period 2s and 2p orbitals are filled with electrons. So next, so in third period 3s and 3p orbitals, 3s and 3p orbital are filled with electrons. After that fourth period 18 elements present here. Potassium to start ayi krypton to end avutundi. Fifth period rubidium to start avutundi, xenon to end avutundi. Next sixth and seventh periods also. In sixth period it contains 32 elements amma. Sixth period lo 32 elements untayi ikkada, but here 6s 4f 5d 6p 6s. Here sixth period 32 elements, 32 elements. Here 6s 4f 5d 6p orbitals are filled with electrons. Okay, next last one is seventh period. This is incomplete period, that is incomplete period. So here 7s 5f 6d 7p orbitals are present. So just a brief చూసి పెట్టుకోండి. In tomorrow classes again once again repeated here.